మల్లన్న కథ చెప్పు తినవమ్మో నా తండ్రి లీలలు గనవమ్మో మల్లన్న తలుసుకుంటే ఓ తల్లి కానిదంటూ ఉండదమ్మ చూడు మల్లన్న రాతికి రెల్లవాడు మల్లన్న రతనాల దేవుడమ్మ మల్లన్న. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సహజం బ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. ఈరోజు వచ్చేసి మన ఫుల్ వీడియో ఏంటంటే మేమైతే శ్రీ 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 వరంగల్ దగ్గర ఉన్న హైలోని మల్లన్న దగ్గరికి అయితే మేమైతే ప్రయాణం స్టార్ట్ చేస్తున్నాం అనమాట. సో ఈరోజు వచ్చేసి మనమైతే మక్తకు పోయి స్టార్ట్ కావాలి. సో మేమైతే ఇంట్లో అయితే రెడీ చేసినాం, ఇల్లు అయితే కడిగేసినాం, అంతా సామాన్ అంతా రెడీ అయిపోయింది. మన వాళ్ళు అయితే ఏం చేస్తున్నాం, మేమైతే రెడీ అవుతున్నాం అనమాట. ఇక ఫైనల్గా ఇగో మొత్తం మంది కొత్త బీర చూసిరా, ఇగో ఇన్ని తెచ్చినా మళ్ళీ ఇంకో ఫుల్ బీర అయింది. సో సామాన్లు దగ్గర పెట్టినామండి. మేమైతే రెడీ అవుతున్నాము, ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి అంతా అయిపోయింది. ఇంకా మాకసన్న పని ఉండే, ఇక పొద్దున లేవగానే ఆ పని అయితే అయిపోయింది. మనలో అయితే రెడీ అయిపోయారు అనమాట. మేమైతే ఇంకా వెళ్ళాలి, ఇంకా రెడీ అవుతున్నాము. బస్తాంచరీలు అన్నీ రెడీ చేసుకున్నాం. బస్తాంచరీలు అన్నీ అక్కడ రెడీ చేసి పెట్టుకున్నాం అన్నింటినీ. ఇక తమ్ముడైతే మా బొమ్మరిది కార్ తీసుకొని వచ్చేసిండు. ఆ కార్లు వేసుకొని అక్కడ దాకా అయితే వెళ్ళి అక్కడ నుంచి ఏం పనులు వెళ్తామంటే అశోక్ అక్కడ పెద్ద తోట చూసినామా, బడా దోస్త్, అందులో అందరం కలిసి అన్ని ఫ్యామిలీస్, ఒక్క ఫ్యామిలీ కాదు, మా చిన్నతమ్మి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఇద్దరు కొడుకులు వాళ్ళు, అండ్ మా ప్రసాద్ బావోళ్ళు, అండ్ వచ్చేసి మా అత్త అంటే మా బాబుగానుల బొమ్మరిది వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఓవరాల్గా. అదే వాళ్ళ డాడీకి అయితే మల్లన్న దేవుడు వస్తాడు, అదే మన ఐలాండ్ మల్లన్న ఉన్నాడు కదా, ఆయనకైతే దేవుడు వస్తాడు. సో అక్కడికి వెళ్ళడానికి అయితే ఇంకా అందరం ఇక మోస్ట్లీ ఆల్మోస్ట్ వస్తాం. అక్కడైతే వీడియోలో చూపించే ప్రయత్నం అయితే చేస్తాం. మేమైతే రెడీ అయినాం, ఇంకా అన్ని సామాన్లు తీసుకొని బయటకు వెళ్ళాలి. ఫ్రెండ్స్ తీసుకురా ఆడ కలుద్దాం, మీకు ఆడ చూపిస్తాం మళ్ళీ. ఓకే, మీరు అందరూ చూస్తూనే ఉండండి, ఎందుకంటే అన్నీ అనేవి ఒక బ్యాగ్ బ్యాగ్ అది ఇంట్లో లేకపోతే సో ఫ్రెండ్స్ చూస్తారు కదా, మొత్తానికి అయితే ఇక సామాన్ అయితే చదువుకొని బండ్లలో అయితే పెట్టుకొని మనమైతే ఇలా అయితే వీలైతే ఇట్లా మల్లన్న లాగా అయితే వీలైతే ఇట్లా అది హీరో గోరడు అండ్ ఇవైతే కట్టుకొని విలేజ్ మొత్తం ఒక రౌండ్ తిరిగి వచ్చి బండి దగ్గరకు ఎక్కుతారు. సో చూద్దాం ఫ్రెండ్స్, మొత్తానికి అయితే నేను కూడా ఎప్పుడు చూడలేదు, మా అమ్మ చెప్పులు చాలాసార్లు విన్నాను. సో మన ఛానల్ ద్వారా అయితే మనం చూపించే ప్రయత్నం చేస్తున్నాం. సో మనకు తెలిసిన విధంగా అయితే ఖచ్చితంగా మీకు చూపించే ప్రయత్నం చేస్తా. చూడండి, వీళ్ళైతే నాకైతే బాగా నచ్చింది. సామాన్య దగ్గర బండి ఉంది, మేమైతే ఇక్కడ పోతున్నాం. ఇంకా విలేజ్ ఇక్కడికి వెళ్ళాలి, అక్కడ పోతే మనం ఊరు బయటకు వెళ్ళిపోతాం. చూద్దాం ఫ్రెండ్స్, చూడండి ఇంకా నడుస్తూనే ఉంటుంది. అక్కడ డోర్ అయితే మంచి కొట్టిన అన్న వరకు చూడండి. మొత్తానికైతే మల్లన్న కమాన్లోకి అయితే ఎంట్రీ ఇస్తున్నాం. హైలోని మల్లన్న దగ్గరికి అయితే వచ్చేసినాం, కమాన్లో ఎంట్రీ అవుతున్నాము. ఇక్కడ నుంచి అయితే మల్లన్న చాలా దగ్గర మాకైతే, ఇంకా మనమైతే చాలా దూరం ఇంకా వచ్చినాం. మన దగ్గర 130 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ నుంచి మేము చూపిస్తున్నాం ఈ కమాను. ఈ రైల్వే ట్రాక్ దాటితే ఇక్కడ నుంచి ఒక 12-16 కిలోమీటర్స్ ఉంటుంది. ఇంకా వెళ్తున్నాం. మనమైతే ఫస్ట్ టైం వెళ్ళడం, మోస్ట్లీ ఇంకొకసారి వెళ్ళినా కానీ జాతర టైంలో వెళ్ళలేను నేను. జాతర టైంలో వెళ్తే ఎలా ఉంటుంది అనే విషయాలు అయితే మీకు అయితే దగ్గర నుండి చూద్దామని చూపించిన. నైట్ అయింది కదా, అందుకే నేను డ్రైవింగ్ జర్నీకి సంబంధించిన వీడియో తీయలేదు. సో ఇంకా ఎందుకులే అక్కడ దగ్గర వెళ్ళినా చూపిద్దామని చెప్పేసి అన్న. అయితే ఇక మేమైతే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇక్కడ వెళ్తున్నాం, ఇంకా వెళ్ళినాక చూపిస్తాం. చూడండి ఫ్రెండ్స్, మన దగ్గర ఉందో ఇగో ఇలా ఉందన్నమాట. సూపర్ ఎంట్రీ. ఇక్కడ ఆల్రెడీ చూస్తారు కదా, ఇక్కడ చూసుకోవచ్చు. మల్లన్న సన్నిధి ఏరియాకి వచ్చేసామన్నమాట మొత్తంలో. ఇక్కడ చూడండి, సూపర్గా ఉందండి నిజంగా చెప్పాలంటే. మేమైతే జాతరలో నైట్లో దిగుతున్నాం. సూపర్ ఉంది కదా, మస్తు లొకేషన్ బాగుంది కదా, చూపిస్తా కొన్ని చూడండి. హాయ్ ఫ్రెండ్స్.
బాగుంది కదా, ఇంకా మొత్తం అంతా గుడారాల రాజ్యమే ఉంది ఇదంతా. ఏం లైట్లు కట్టారు అయ్యో ఘోరంగా ఆడి లైట్లు అయితే అమ్మో అమ్మో మొత్తం ఘోరంగా ఉంటాడు. రేపు ఇంకా ఘోరంగా ఉంటుందా? ఇంకా తిరుగుతారు, ఇంకా వస్తువులు వస్తువులు అంటున్నావు ఇంకా అయినా కానీ వస్తారు. రేపు ఇంకా ఎక్కువ ఉంటారు మంది. రేపు ఎల్లుండి 2 రోజులు ఎక్కువ ఉంటారు. రేపు నైట్ ఎల్లుండి నైట్. సో ఫ్రెండ్స్ చూసిరు కదా, ఇక మేమైతే మల్లన్న దగ్గర అయితే ఏరినాం నైట్లో అయితే. ఇంకా నైట్ అయితే ఏం లేదని చెప్పేసి నేను అది వీడియోస్ ఏం తీయలేదు. కొద్దిసేపు తిరిగినాం, జాతరలో ఏం తిరగలేదు. పొద్దుగా లేవగానే ఇక్కడ మల్లన్న దగ్గర బ్యాక్ సైడ్ టెంపుల్కి బ్యాక్ సైడ్ అయితే బతుకమ్మ బండ అని చెప్పేసి అయితే ఇక్కడ ఒకటి ఉంటుంది. అక్కడైతే వచ్చి మనలో అయితే మళ్ళీ ఎంతమందికి దేవుళ్ళు వస్తారో ప్రతి ఒక్క శివసత్తులు ఉంటారు కదా, ప్రతి ఒక్కరు అదే ఎవరైనా సరే ఇక మొత్తం శిగాలు వచ్చే వాళ్ళు ప్రతి ఒక్కరు ఇక్కడైతే మల్లన్న బండ దగ్గరికి వచ్చి అక్కడైతే వాళ్ళైతే అందరూ గజ్జల లాగులు అండ్ అంతా ఫుల్ రెడీ అయితే ఇక్కడ నుంచి అయితే వెళ్ళి కుండ దేవడానికి అయితే వెళ్తారంట. ఇక్కడైతే ఫుల్ రెడీ అయిపోయి చూడండి, ఇక్కడ చాలామందికి వస్తారు. ఇక్కడైతే బాగా డోలు సపోర్ట్ ఇట్లా మస్తు ఉంటుంది. చూద్దాం ఒకసారి ఎట్లా చూద్దాం. మనం కూడా ఫస్ట్ టైం ఇంతమంది ఒక దగ్గర ఉండడం అయితే నాకైతే ఫస్ట్ టైం. మీకెట్లుందో కామెంట్ చేయాలి. ఓకే, కంటిన్యూ చేద్దాం ఇట్లే ఇంకా.
ఎట్లుంది ఎట్లుంది ఈడ? ఆ? ఏమనిపిస్తుంది సూపర్ ఉందా? అంతా మళ్ళీ పండగ చూస్తూ ఎట్లుందో మన వాళ్ళు అయితే ఇక్కడ ఏం చేసి చూద్దాం. ఓకే ఏం చేస్తారు అంతా? ఓ గాయస్ ఏం చేస్తారు? కూరనా? అగో మీ పెద్ద నడిపిటి ఉంది వండుతా ఆమె. వండు మంచిగా వండు మరి ఇలా చిక్కుడుకాయ కూర మస్తు ఉన్నది. రిత్విక్ బర్త్డే ఉంది ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. దేవుని దగ్గరికి అయితే పోయొచ్చు. వీళ్ళైతే ఇక్కడ వంట అయితే ఏనికి అయితే ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేశారు అనమాట. మరి రజితక్క అయితే మంచిగా పని చేస్తుంది. ఈమె గుర్తుపట్టిరా? ఈమె తెలుసా? తెలియదేమో అందరికి. రెండు ఆకలి అయితే వండు కానీ వండు మరి. చూస్తారు కదా. అయితే మొత్తానికి అయితే ఏమైందంటే ఇప్పటిదాకా అంటే బోనం చేయడానికి కుండలు తేవడానికి వెళ్ళారు కదా. అండ్ ఇప్పుడైతే వచ్చేసి ఆల్రెడీ బోనాలు అయితే రెడీ చేసారు. అండ్ చూడాలి ఇట్లా సెట్ చేసి పెట్టారు. ఇప్పుడు ఒక్కోలు వస్తారు ఇక్కడికి అండ్ పట్టం వేస్తారు. ఇంకా ఇలా చేస్తారు. ఒకసారి దగ్గర దాకా పోయి బోనం చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? పర్వతంబో ఏకేగో రమ్మస్వామి ఎక్కుతే గురుని శావ దక్కు మల్లేశ పర్వతంబో ఏకేగో రమ్మస్వామి ఎక్కుతే శివ నీది బండి శివుని మయార బండి బండగురు వచ్చారు బల మల్లేశ గంగాన నీది బండి గంటాము గాల బండి గరుడే మల్లన్న గోలు గుణ మల్లేశ కొండలోన శివనప్ప భక్తుడాని కులదైవ మాని గొలుసు గుడామల్లేశ గురుడై గుండన్న తాన మడుమల్లేశ గురుడై గుండన్న తాన మడుమల్లే. ఇక ఎడు చూస్తుర్రా వాళ్ళను. రాజు ప్రసాద్ ఏం చేస్తారు ఇప్పుడు? ఇదేంటి గుమ్మడికాయ గట్లకి వస్తున్నా? అంటే ఇట్లా చేసి ఏం చేస్తారు దాన్ని? అట్లా అట్లా ఆర్థిక ప్రాబ్లం పెట్టినా ఈడ పెట్టుకుని పోతారు. ఆడ వేరే ముడిస్తారా? ఈడ పెట్టుకొని ఎత్తుమ పెట్టుకుని పోనా? ఓ ఎట్లుంటా చూడాలి ఇది వాస్తవానికి. ఇప్పుడు ఎన్ని గంటలకు అవుతుంది పోడు మనం? మేమైతే గుడారాలు వేసుకున్నాం కదా. ఈ గుడారాలు ఇక రైస్ అయితే మేమైతే వండుకొని తింటున్నారు అనమాట. ఇప్పుడైతే మా వాళ్ళు అయితే ఇక అదే చూసారు కదా, చల్ల బాండవరికి వేసిరు ఆల్మోస్ట్. ఇంకా అన్నారే తింటారు. తానం చేసి ఇప్పుడు ఫ్రెష్గా
స్పెషల్ స్నానం చేసినాం కంప్లీట్గా. అందరూ అది అన్నం తింటారు. తిన్న తర్వాత ఇంకా వచ్చేసి ఇప్పుడైతే ఇది పటం ఉంది కదా, ఇక్కడ చూస్తారు కదా, ఈ పటం దొక్కుడు అండ్ ఇక్కడైతే సలబణకు తీసుకోపోడు ప్రోగ్రామ్ అయితే ఉంటుంది. చూద్దామా? ఓకే. గాయస్ ఇంకా వచ్చేసి పంటలు దొక్కుడు అయిపోయింది అనమాట. ఇప్పుడైతే వచ్చేసి బోనాలు చల్ల బండలు తీసుకుని అయితే అక్కడికి స్వామివారి దగ్గరికి అయితే పోతారు. ఇక చిన్న చిట్టి కూడా మోస్తుంది, అలా అమ్మ పెట్టింది. సూపర్ సెట్.